ఒక 1000 మందిని తీసుకున్నామంటే ఆ 1000 ఆత్మలందు కూడా 100 ఆత్మలే స్వర్గానికి వెళతాయి, మిగిలిన ఆత్మలు నరకానికి వెళుతుంటాయి. అంటే నరకంలో జనసంఖ్య పెరగడానికి, అంటే ఆత్మలంతా పెరగడానికి కారణం భగవంతుడు, ఆ ఈశ్వరుడే కదా కాదంటారా? ఆలోచించండి. అంటే వారి ఆలోచన తప్పకుండా తప్పే. అదొక్కటే కాదు, వాళ్ళు అంటూ ఉంటారు భగవంతుడు, ఈశ్వరుడు కరుణామయుడు అని. కరుణ కలవాడు, దయ కలవాడు. అలా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఎందుకని ఒకణ్ణేమో దరిద్రునిగాను మరొకణ్ణి ధనవంతుడుగాను పుట్టిస్తున్నాడు? ఒకణ్ణేమో పాపం అంగవైకల్యంతో పుట్టిస్తూ ఉంటాడు, మరొకరిని బాగా బలవంతునిగా శక్తివంతునిగా పుట్టిస్తాడు. ఇదంతా ఎందుకని? హిందూ మతం కానటువంటి మతాలు చెప్పినట్టే గనక జరుగుతూ ఉంటే, ఇదివరకే చెప్పినట్టు ఓ తల్లి తను వండినటువంటి వంటని తన 5 మంది పిల్లలకు సమానంగానేగా పంచుతుంది కదా. ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, అమ్మ అనేది కరుణకు ప్రతిబింబమని